భారతదేశంలో కాటికి కాలు చాచి ఉన్నాళ్ళు కూడా ఇంకా ఆస్తుంటే బాగుండు అని ఆలోచిస్తుంటారు. మాకు ఇంకా చాలా ఆస్తుంటే బాగుండు, మా పిల్లలకి మొత్తం ఇవ్వచ్చు అని చెప్పి. మనం చూస్తుంటాం మన దేశంలో ఫ్యామిలీ ఫైట్స్ కేవలం ఆస్తి కోసం అన్నతమ్ములు కట్టుకు చచ్చిపోతుంటారు, తండ్రులను చంపేస్తుంటారు, తాతలను చంపేస్తుంటారు. ఇదంతా మన దేశంలో ఉంది. అయితే రీసెంట్గా బిల్ గేట్స్ ఒక పాడ్కాస్ట్లో ఒక స్టేట్మెంట్ చెప్పాడు. నాకున్న వెల్త్లో, నాకున్న సంపదలో కేవలం 1% మాత్రమే నా పిల్లలకి ఇస్తున్నానని చెప్పి. అసలు ఆ పిల్లలు ఎలా ఊరుకున్నారు? ఇదిని సంతోషంగా ఒప్పుకున్నారంట. అది ఎలా జరుగుద్ది? వెస్ట్రన్ కంట్రీస్లో ఇలానే ఉంటుంది. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా గివింగ్ ప్లెడ్జ్ అంటే వాళ్ళకున్న సంపదలో కనీసం 50% డొనేట్ చేస్తామని చెప్పి ఎప్పుడో ప్లెడ్జ్ చేసుకున్నారంట. భారతదేశంలో ఆ ట్రెండే ఉండదు. మరి బిల్ గేట్స్ విషయానికి వస్తే ఆయన అంటారు ఒక విషయం, నేను సమాజం నుంచి చాలా తీసుకున్నాను, సమాజానికే మొత్తం ఇద్దాం అనుకుంటున్నాను. ఆయన ఆస్తి దాదాపు $153 బిలియన్, ముఖేష్ అంబానీ ఆస్తి దాదాపు $80 బిలియన్, ఇలాన్ మస్క్ ఆస్తి మోర్ దెన్ $300 బిలియన్. అంటే బిల్ గేట్స్ ప్రపంచంలోనే ఒక గొప్ప సంపన్న వ్యక్తి. చాలా సంవత్సరాల పాటు టాప్ 1 వెల్దియెస్ట్ పర్సన్గా ఉన్నారనమాట. అత్యంత సంపద కలిగిన వ్యక్తిలో ఒకరుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆస్తి కొంత తగ్గినప్పటికీ ఆయన ప్రపంచంలోనే పెద్ద కుబేరుడు.